ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. స్వామి దయానంద సరస్వతితో మంచి ఆలోచనలు ఆచరణలో పెట్టనంతకాలం చక్కని కలలుగానే ఉండిపోతాయి, వాటికి విలువేమీ ఉండదు అన్నారు ఎమర్సన్. ఆలోచన అంటేనే ఆచరణ, ఆచరణ మాత్రమే ఆలోచనను అర్థవంతం చేస్తుంది అన్నారు రోమన్ రోలిడ్. అప్పటి చాలామంది రిఫార్మర్లు ఇతరుల కోసం మాటలు చెప్పినవారే. విష్ణుశాస్త్రి పండిట్ మాత్రం భార్య చనిపోయిన తర్వాత ఒక వితంతువును వివాహం చేసుకుని ఆదర్శప్రాయుడయ్యారు. రనడే ఆహ్వానం మీదనే స్వామి దయానంద సరస్వతి 1875 జూలైలో బొంబాయి నుంచి పూణే వచ్చారు. బొంబాయిలో అప్పటికే ఆయన ఒక ఆశ్రమం స్థాపించారు. పూణేలోని ఆచారపరులు ఏ మార్పును ఒప్పుకునేవారు కాదు, ప్రతి మార్పును అడ్డగించేవారు. ప్రగతిశీలకమైన ఏ మార్పునైనా జ్యోతిబా ఆహ్వానించేవారు. సంస్కర్తలకు విషమ పరిస్థితి ఏర్పడినప్పుడు వారిని ఆదుకునేవారు. మామూలుగా అయితే బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన ఆయా సంస్థల కార్యకలాపాలలో ఆయనకు నమ్మకం లేదు. అయినా సంకట పరిస్థితులలో వారికి తోడ్పడేవారు. దయానంద సరస్వతి హిందూ మతాన్ని క్షాళనం చేసే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టారు. వర్ణ వ్యవస్థ, అంటరానితనం వంటి మూఢనమ్మకాలను పోగొట్టడానికి ప్రయత్నించారు. వేదాల మీద ఆయనకు అపారమైన భక్తి ప్రపత్తులున్నాయి. వాటిని మించి ప్రపంచంలో మరోటి లేదని ఆయన నమ్మకం. పూణే బ్రాహ్మణులు పరమ ఛాందసులు. మార్పు అంటేనే వారికి గిట్టదు. విజ్ఞానం కోసం కానీ, అంటరానితనం వంటివి పోగొట్టడానికి కానీ, సాంఘిక న్యాయం కోసం కానీ ఎవరు పట్టుబట్టినా వారు హిందూ మతానికి, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువుల కిందే లెక్క. దయానంద సరస్వతి సంస్కృత భాషా జ్ఞానాన్ని, సిద్ధాంతాలను వారు తప్పుపట్టారు. ఒకసారి దయానంద సరస్వతి గౌరవార్థం ఒక ఊరేగింపు తీయడానికి రిఫార్మర్లు సంకల్పించారు. ఆ ఊరేగింపు ఎలాగైనా భగ్నం చేయడానికి సనాతనవాదులు కంకణం కట్టుకున్నారు. ఆ రోజు ఇరుపక్షాలకు చిన్న యుద్ధమే జరిగింది. ఈ గలభాను ముందే ఊహించిన రిఫార్మర్లు అంతకు ముందు రోజే జ్యోతిబాను కలిసి ఆయన సహాయం కోరారు. దయానంద సరస్వతి ఆశయాలు, ఆయన కోరే సాంఘిక సమానత, అస్పృశ్యత నిర్మూలన జ్యోతిబాకు నచ్చాయి. అందుకే వారికి సహాయపడటానికి నిశ్చయించుకున్నారు. తన అనుచరులతో వెళ్ళి ఊరేగింపులో కలిశారు. ఊరేగింపు మేళతాళాలతో అట్టహాసంగా మొదలైంది. చక్కగా అలంకరించిన ఒక ఏనుగుపై దయానంద సరస్వతిని కూర్చోబెట్టారు. వెనుక పల్లకిలో పవిత్ర గ్రంథాలను ఉంచారు. సంస్కరణవాదులందరూ ప్రక్కన, ముందు, వెనకాల నడుస్తున్నారు. జ్యోతిబా, రనడే ప్రక్కనే ఉన్నారు. ఏది ఎలా వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా జ్యోతిబా అనుచరులు రిఫార్మర్లకు బాసటగా నడిచారు. పూణే సంప్రదాయవాదులు ఈ ఊరేగింపును హేళన చేసే ఉద్దేశంతో మరో ఊరేగింపు లేవదీశారు. ఒక గాడిదకు అలంకారం చేసి దానికి గార్ధభానంద్ అని పేరు పెట్టారు. దాని వెనుకే వారు వినియోగించిన గూండాలు, కిరాయి మనుషులు ఊరేగింపుగా నడిచారు. దయానందుని ఊరేగింపు వేళకే ఆ ఊరేగింపు కూడా మొదలై నిర్ణీత స్థలాన్ని చేరుకుంది. ఇహ అక్కడ ఇరుపక్షాల మధ్య బాహాబాహి యుద్ధం మొదలైంది. రెనడే పోలీస్ రక్షణ కోసం అడిగారు. వారు వచ్చి లాఠీచార్జ్ చేశారు. అయోమయావస్థలో గుంపు చెల్లాచెదురైపోయింది. రెనడే డాక్టర్ అంబేద్కర్ తండ్రి అయిన రామ్జీకి కూడా స్నేహితుడు. రామ్జీ జ్యోతిబాని గురువుగా భావించేవారు. ఈ రోజుల్లోనే జ్యోతిబా రామచంద్ర హారి షిండే, కృష్ణారావు భాలేకర్లతో కలిసి కమర్షియల్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ స్థాపించారు. కడకవసల చెరువు కుడివైపు కట్ట నిర్మాణానికి రాళ్లు సరఫరా చేసే పని వీరు తీసుకున్నారు. ఈ కాంట్రాక్టు జ్యోతిబాకు లాభదాయకంగానే పరిణమించింది.
జ్యోతిబా ఎప్పుడూ ఏ పదవిని అంటిపెట్టుకుని ఉండేవారు కాదు. తాను మొదలుపెట్టి దారి చూపి తర్వాతి తరాలకు అందించడమే ఆయన పద్ధతి. సత్యశోధక్ సమాజం ప్రథమ వార్షిక సమావేశంలో అధ్యక్ష పదవిని డాక్టర్ విఆర్ గోలేకు, ట్రెజనర్ రామ్సేట్ ఒరవణేకు ఇచ్చేసి తాను తప్పుకున్నారు. అప్పటికి సంస్థలో 232 మంది సభ్యులున్నారు. సత్యశోధక్ సమాజం సభ్యులు ప్రతి ఆదివారము సాయంత్రాలు కలిసి ప్రార్థనలు చేసేవారు. పక్షం రోజులకు ఒకసారి కార్యకర్తలకు తర్ఫీదు ఇచ్చే పనిలో ఉపన్యాసాలు ఏర్పాటు చేసేవారు. సభలో మాట్లాడడానికి వారికి శిక్షణ ఇచ్చేవారు. పాటలు, పద్యాలు పాడటం అలవాటు చేసేవారు. 1875లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పూణే వచ్చిన సందర్భంలో ఆయన మీద పాటలు కట్టి సమాజం సమావేశాలలో పాడేవారు. అహ్మదాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఈ సంస్థ వరద బాధితులకు చాలా సహాయపడింది. సంస్థ సభ్యులు సంస్థానాధీశుల నుంచి, ధనికుల నుంచి విరాళాలు పోగు చేసి సమాజ సేవా కార్యక్రమాలు నడిపేవారు. సంస్థానాధీశులకు జ్యోతిబా రాసిన పుస్తకాల ప్రతులను, సత్యశోధక్ సమాజం వారి ఆశయాలను, నియమావళిని తెలిపే ప్రణాళికను పంపుతుండేవారు. ఈ సమాజ కార్యకలాపాలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉండేది. సమాజం చేసిన పెళ్లిళ్ళు చట్టసమ్మతమైనవే అని రాఘవేంద్రరావు, రామచంద్రరావు చెప్పటం వీరికి కొండంత బలాన్నిచ్చింది. బ్రిటిష్ వారి వ్యవసాయ రీతులను దృష్టిలో ఉంచుకుని సత్యశోధక్ సమాజం భారతీయ వ్యవసాయ విధానాన్ని మెరుగుపరచడమెలా అనే అంశంపై వ్యాసరచనల పోటీ నిర్వహించి ఉత్తమ వ్యాసానికి బహుమతి ఇచ్చింది. శూద్రుల పిల్లలు విద్య నేర్చుకోవడానికి ఈ సంస్థ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ప్రత్యేకంగా ఒక సేవకుని నియమించి శూద్రుల పిల్లలు వీధులలో వింతలు చూస్తూ రికామీగా తిరగకుండా కనిపెట్టి ఉండే ఏర్పాటు చేసింది. పిల్లలపై చూపవలసిన వాత్సల్యం, శ్రద్ధ, వారికి పాఠాలు బోధించే విధానం వంటి విషయాలను గురించి జ్యోతిబా ప్రతి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులకు బోధిస్తుండేవారు. ఉత్తమ విద్యాబోధనా విధానాలు, ఆధునిక బోధనా పద్ధతులు ప్రచారంలోకి తేవటానికి వీరు చాలా పాటుపడ్డారు. ఇంజనీరింగ్ కళాశాలలో బ్రాహ్మణేతరులైన పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించే ఏర్పాటు కోసం సత్యశోధక్ సమాజం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. విగ్రహారాధన, వర్ణ వ్యవస్థల వల్ల కలిగే ఉపయోగాలు అనే అంశంపైన ఈ సంస్థ 1876 మేలో వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో, పల్లె పట్టులలో విద్యావకాశాల విస్తరణకు ఈ సంస్థ పాటుపడింది. పూణే సమీపంలోని హడపసర్ అనే గ్రామంలో వీరే ఒక పాఠశాల తెరిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 5% సీట్లు ప్రత్యేకించి వారికి ఉచిత విద్యా సౌకర్యాలు కలిగించేందుకు సంస్థ కృషి చేసింది. ఆ ఏర్పాటు చేసిన విద్యాశాఖ అధికారికి సంస్థ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నది. సత్యశోధక్ సమాజం సభ్యుల సంఖ్య 232 నుంచి 316కు పెరిగింది. నెలకు 10 రూపాయల అద్దె చొప్పున ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. సంస్థ కార్యకలాపాల పట్ల సంతృప్తులైన ప్రజలు వివిధ రూపాలుగా విరాళాలు ఇచ్చేవారు. పల్లెల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఒక వసతి గృహం నిర్వహించాలని కూడా వీరు ఆలోచించారు. ఈ బ్రిటిష్ పాలనలోనే శూద్రులు, అతి శూద్రులు చదువుకొని బాగా పైకి రావాలని, విద్యావకాశాలు పూర్తిగా వినియోగించుకోవాలని, లేకపోతే వారికి భవిష్యత్తంతా చీకటే అని క్రింది వర్గాల ప్రజలకు ఈ సంస్థ పదే పదే హెచ్చరికలు చేస్తుండేది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.